ఈ సువార్త యోధులను ఇద్దరిని కూడా ఈడ్చుకెళ్ళి వాళ్ళకి దెబ్బలు కొట్టి ఒళ్ళంతా గాయాలతో తల్లి చాలదన్నట్లుగా కాళ్ళకి చేతులకి లాక్కులేసి బిగించి తీసుకెళ్లి జైల్లో పడేశారు. జైల్లో పడేసినటువంటి వారు, మేము ఏం పాపం చేశాం, మేము సువార్తనేగా ప్రకటించింది, మేము ఏం పాపం చేశాం, దయ్యాన్నే కదా ఎల్లగొట్టి మంచి పనే చేశాముగా, దేవుని సువార్తనేగా మేము ప్రకటించింది అని చెప్పి వాళ్ళు, దేవుడా నువ్వు ఉన్నావా, ఉంటే మాకెందుకు ఈ దెబ్బల పాలు చేసావు, మాకెందుకు ఈ గాయాలు పాలు చేసావు, మాకెందుకు ఈ శిక్ష, మాకెందుకు ఈ జనాలందరూ దుమ్మిగా వచ్చి ఇష్టం వచ్చినట్టు ఆడుకున్నారు, మాకు ఇది అవసరమా, నీ గురించే కదా మేము పాటుపడుతున్నామని దేవుణ్ణి నిందించలేదు, దేవుని మీద నెపం మోపలేదు. అన్ని దెబ్బలు తిని కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు, చెరసాలలో కీర్తనలు పాడొచ్చు, పాటలు పాడొచ్చు, ఆరాధన చేస్తున్నారు. వీళ్ళు ఆరాధన చేస్తున్నారు, ఇద్దరే ఆరాధన చేస్తున్నారు. ఈ ఆరాధనకు ఖైదీలందరూ వినుచున్నారు. ఆ ఇద్దరు చేసిన ఆరాధనకు మహా భూకంపం వచ్చింది, కానీ జైలు కూలిపోలేదు. చూడండి, దడదడ ఉనికిపోయింది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళ దేతుకున్న సంఖ్యలు తెగిపోయాయి, అక్కడ ఉన్న లాకులన్నీ ఓపెన్ అయిపోయాయి. కానీ ఆ మహాభూకంపం వచ్చుంటే బిల్డింగులే కూలిపోయాయి. ఆ భూకంపానికి దేవుడు చెప్పుంటాడు, మీరు మహాభూకంపంగా ఉండండి, కానీ బిల్డింగ్ పడగొట్టొద్దు. ఆ లాకులు మాత్రమే దేవుడు మాట విన్నాయి. ఆ స్తుతి, ఇద్దరు చేసిన స్తుతి వణికించేసింది భూమిని. ఆత్మతో స్తుతించాలి, సత్యముతో స్తుతించాలి. ఆత్మ తీవ్రతతో దేవుణ్ణి స్తుతిస్తే నువ్వు ఇన్వాల్వ్ అయిపోతావు. నువ్వు చెప్పకుండానే, నువ్వు నోరు తెరవకుండానే, నువ్వు ఆయనలో ఇన్వాల్వ్ అయితే నువ్వు నోరు తెరవకుండానే నీ నోరు తెరవబడుతుంది. దేని గురించి మనం బాధపడాల్సిన అవసరం లేదు. ప్రతి విషయములో మనం ఆయన్ని స్తుతించాలి. అనుకూల పరిస్థితుల్లో వీళ్ళు స్తుతించాల. మొదట యోబు కూడా అనుకూల పరిస్థితుల్లో స్తుతించాల, అన్ని పోగొట్టుకుని స్తుతించాడు. తర్వాత అధ్యాయాల్లో మనం చూస్తున్న ఒళ్ళంతా పుండ్లు వచ్చేసాయి, ఆ పుండ్ల మీద ఏగలు వాలిపోతున్నాయి, ఆ దురదకి పెంకులు పెట్టుకుని రుద్దుకుంటున్నాడు. కొంతమందికి ఈపికి దొరద ఎక్కిందంటే ఇంత కర్రకి దివ్యాన్ని కడతాడు, దివ్యాన్ని గట్టి టిట్ అంటారు, ముసలాళ్ళ దగ్గర చూస్తూ ఉంటాను. కొండ పెంకులు తీసుకుని గీక్కుంటున్నాడు, గోళ్ళు అరిగిపోయి ఉంటాయి, గోళ్ళు ఇరిగిపోయి ఉంటాయి. గీకి 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 కాదులే, గోళ్ళతో గీకితే సెప్టిక్ అవుద్దని. చూడండి, చిన్న కురిపోతే గీకేటప్పుడు ఏం తెలియదు, గీకి గీకి గీకిన తర్వాత చూస్తే ఎంత కుండు అవుద్ది అక్కడ. గీకేటప్పుడు ఎంత హాయిగా ఉంటుందో కదా, గీకిన తర్వాత కానీ తెలియదు బాధ. సుర్రు సుర్రు సుర్రు, బట్ట కదిపినప్పుడు సుర్రు సుర్రు అంటాం. ఆ పరిస్థితుల్లో యోబు దేవుణ్ణి స్తుతించాడు. పౌలు శీల గాయాలు చేత అనవసరంగా తీసుకెళ్లి జైల్లో పెట్టడం పరిస్థితిని గమనించి ఆ పరిస్థితుల్లో దేవుణ్ణి వాళ్ళు స్తుతించారు. అద్భుత కార్యాలు అక్కడ చేశాడు, అద్భుత కార్యాలు ఇక్కడ చేశారు. వీళ్ళ స్తుతి ద్వారా కలిగినటువంటి మేలు ఏంటంటే చూద్దాం, ఇంకొద్ది ముందుకు వెళ్దాం. చూడండి 27వ వచనం. అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరచియుండుట చూచి ఖైదీలు పారిపోయారు అనుకొని కత్తి దూసి తన్ను తాను చంపుకొనబోయెను. అప్పుడు పౌలు, నీవు ఏ హానియు చేసుకొనవద్దు, మేమందరము ఇక్కడనే ఉన్నామని బిగ్గరగా చెప్పాను. అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలుకును శిలకును సాగిలపడి వారిని వెలుపలకు తీసుకుని వచ్చి, అయలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలెను, అందుకు వారు ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి అతని ఇంటనున్న వారందరికీ దేవుని వాక్యము బోధించిరి. హల్లెలూయా.
హల్లెలూయా. ఆ పాటల్లో ఉన్న అర్థాన్ని గ్రహించి ఉంటాడు. అన్ని పరిస్థితులన్నీ ఓపెన్ అయిపోయాయి. ఖైదీలు పారిపోవచ్చు, వీళ్ళు పారిపోవచ్చు. ఆ పరిస్థితులన్నీ ఓపెన్ అయిపోయాయి. తప్పు చేయడానికి తలుపులు తీయబడ్డాయి. అయినప్పటికీ మారు మనసు అనుభవంలోనికి వచ్చిన ఆ ఖైదీలు గాని, ఆ దైవదాసులు గాని పారిపోవడానికి ప్రయత్నం చేయలేదు. అక్కడ ఖైదీల్లో గనక మనం ఉండుంటే ఇది దేవుడు చేసిన కార్యం, పారిపోవటానికే తలుపులు తీయబడ్డాయి కనుక పీటీ ఉషలాగా మనం ఇది దేవుని చిత్తం కాబట్టి ఏమని అంట, తలుపులు ఇట తిప్పుతారు, తలుపులు తీయబడినాయి అంట. ఇక మనం క్షణం ఉండటానికి లేదు. ఇక్కడ క్షణం ఉంటే దేవుడు మనల్ని మెచ్చుకోడు. మనందరము గట్టిగా పరిగెత్తుదము పదండి అని పౌలు శీల వెనక వీళ్ళందరూ కలిసి పరిగెత్తేవాళ్ళు. అప్పుడు చెరసాల నాయకుడు ఆత్మహత్య. మన ద్వారా ఒకళ్ళు బాధపడకూడదు, మన ద్వారా ఒకళ్ళు హట్ అవ్వకూడదు, మన ద్వారా ఒకళ్ళు భక్తిహీనులు మారిపోకూడదు, మన ద్వారా ఒకళ్ళు డిస్టర్బ్ కాకూడదు. మన భక్తి ద్వారా మన భక్తిని చూసి, మన సాక్ష్యాన్ని చూసి, మన మాటలు చూసి, మన ప్రవర్తన చూసి ఇంకొకళ్ళు ఏమవ్వాలి, మార్పు చెందాలి. అది విశ్వాసం, అది క్రైస్తవ్యం. అది పేరు పెట్టుకున్నంత మాత్రాన్న, రిజిస్టర్లో మేము క్రైస్తవులం అని రాసుకున్న మాత్రాన్న అది కాదు. ఇక్కడ దేవుని భక్తులు ప్రార్థన చేశారు, స్తుతించారు, మొరపెట్టారు. ఖైదీలందరూ విన్నారు, అవకాశం వచ్చింది, పారిపోలేదు. యేసేపు చూడండి, అవకాశం వచ్చింది, పాపం చేశాడా, నాతో ఒక్కసారి పాపం చేయరా యేసేపుగా, ఈ మొత్తం నీకు ఇచ్చేస్తాను, అన్ని నా పేరు మీదే ఉంది అందే పోతీఫరు భార్య. నీ పేరు మీద ఉన్నా, ఎవరి పేరు మీద ఉన్నా నాకు వద్దే తల్లి, నా దేవుడికి నేను భయపడతానని పాపానికి దూరంగా పారిపోయాడు. ఇక్కడ కూడా పారిపోయే అవకాశం వచ్చింది, కానీ తప్పించుకు పారిపోలేదు. ఖైదీలు అలాగే ఉన్నారు. ఆ పాటల్లో, ఆ ఆరాధనలో దేవుని శక్తి అక్కడ దిగి వచ్చింది. అంత అద్భుతమైన పాటల ద్వారా కూడా వాక్యం, ఆ దేవుడు వాళ్ళతో మాట్లాడినప్పుడు మారు మనసు పొందిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అలాంటి పాటలు ఆత్మీయంగా మనం పాడినప్పుడు, ఆత్మీయంగా మనం పాడే దేవుణ్ణి మహిమపరిచినప్పుడు ఎంతో మంది దేవుణ్ణి నమ్ముకుంటారు. వీళ్ళిద్దరూ పాటలు పాడినప్పుడు అనేక మంది ఖైదీలందరూ కూడా ఆ మారు మనసు అనుభవంలోనికి వచ్చారు, లేకపోతే వాళ్ళు పారిపోయేవాళ్ళే. ఇదన్నీ చూసి చెరసాల నాయకుడు, ఆ ఇన్ఛార్జి, ఇంకేముంది అన్ని ఓపెన్ అయిపోయినాయి అని చెప్పి వీళ్ళందరూ వెళ్ళిపోయారనుకుని కత్తోడు తీసుకుని ఆత్మహత్య చేసుకుందాం, ప్రాణం తీసుకుందాం అనుకుని ముందుకొచ్చాడు. కానీ ఎవరు పారిపోలేదయ్యా, నీకు ఏ హాని చేసుకోవద్దు, మేమందరము ఇక్కడే ఉన్నాం, పారిపోవడానికి సైతాను మనుషులం కాదు, మేము దేవుని బిడ్డలం. ఒక దెబ్బ, ఒక శ్రమ ఈ కుటుంబం ఖైదీలు మారడానికి కారణమైంది. దేవుడు మన జీవితంలో చేసే, అనుమతించే ప్రతి దెబ్బ, ప్రతి శ్రమ, ప్రతి బాధ మనల్ని అనుభవంలోనికి తేటానికి ఒక ఎత్తు. రెండోది, మరొకరికి ఆశీర్వాదకరంగా దేవుడు మనల్ని మార్చడానికి అప్పుడప్పుడు కొన్ని శ్రమలు, కొన్ని బాధలు మనకు అనుమతించినప్పుడు మనం దిగజారిపోవాల్సిన అవసరము లేదు. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ రాత్రి వాళ్ళందరికీ ఏం చేశాడంటే వాక్యాన్ని బోధించాడు. 33వ వచనంలో, రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములు కడిగెను. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిసమము పొందిరి. చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుదాం. హల్లెలూయా, హల్లెలూయా. అతడును అతని ఇంటి వారు, చెరసాల నాయకుడు తన ఇంట్లో భార్య పిల్లలందరూ కూడా దేవుణ్ణి నమ్ముకున్నారు. బ్రతుకులో మంచి పేరు సంపాదించుకుని దేవుని కొరకు నిలబడాలనే తీర్మానం కావాలి. ఆ తీర్మానం లేకుండా, బతుకులో మార్పు లేకుండా, నెలకు 3 సార్లు కూటం పెట్టినా, నెలకు 20 సార్లు మందిరానికి వచ్చినా ఏంటి ఉపయోగం?
ఒక్కసారి ఒక్క రాత్రి వీళ్ళు ఆరాధన విన్నారు, ఆరాధన ద్వారా దేవుణ్ణి నమ్మారు, నమ్మి మాకు వాక్యాన్ని చెప్పమన్నారు, వాక్యాన్ని బోధించారు, వాక్యాన్ని అంగీకరించారు. అతను తన ఇంటి వారందరూ ఆ రాత్రి ఏం చేశారు? అది పట్టుదల, అది యథార్థవంతుల లక్షణం. ఆ సమయంలోనే అందరూ పరలోక రాజ్యానికి వారసత్వాన్ని సంపాదించుకున్నారు. మేకల గుంపులో ఉన్న వీరు గొర్రెల గుంపులోనికి వచ్చేశారు. హల్లెలూయా. ఎన్ని కోట్లు పెట్టినా భాగ్యం దొరకదు వాళ్ళకి. ఆ రక్షణ విలువేంటో వాళ్ళు తెలుసుకున్నారు. ఆ రక్షణలో ఉండే ఆ యొక్క ప్రాధాన్యత ఏంటో వాళ్ళు తెలుసుకున్నారు. దేవుడు మన కొరకు ఎందుకు తన ప్రాణాన్ని పెట్టాడో తెలుసుకున్నారు. ఈ రోజున మనం స్తుతిస్తున్నప్పుడు, మనం ఆరాధిస్తున్నప్పుడు దేవుడు మన స్థితి నుంచి ఉన్నత స్థితిలోనికి మనలను తీసుకుని వెళ్ళునుగాక. చూడండి, యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 20వ వచనం ఒకసారి చూద్దాం. యాజకులు బూర ఊదగా ప్రజలు కేకలు వేసిరి. ఆ బూరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారము కూలెను. ప్రజలందరూ తమ ఎదుటికి చక్కగా పట్టణ ప్రాకారము ఎక్కి పట్టణమును పట్టుకొనిరి. హల్లెలూయా. యెహోషువ ఎప్పుడైతే దేవుడు ఏం చెప్పమంటే అది చెప్పాడో, అది తన ప్రజల చేత చేపించాడో, ఎదర పెద్దగా ఉన్న ఎరికో గూడ ఆ బోరను ఊది ప్రజలందరూ ఒక్క మాట మీదకొచ్చి ఆర్భాటముతో దేవుణ్ణి స్తుతించినప్పుడు, కేకలు వేసినప్పుడు ఏమైపోయింది? ఎరికో గోడ కూలిపోయింది. మనకి ఎన్నో సమస్యలు వస్తాయి, ఎన్నో ఇబ్బందులు వస్తాయి. ఆ ఇబ్బందులు మనం అధిగమించగలమా? ఈ అనారోగ్యాన్ని అధిగమించగలమా? లేకపోతే ఈ సమస్యను అధిగమించగలమా? ఈ ప్రాబ్లము తీరేదా అని మన ముందు పెద్ద గోడలాగా కొన్ని సమస్యలు ఉంటాయి. అలాంటి సమస్యలతో ఇబ్బంది పడుచున్నటువంటి బిడ్డలారా, మీరు ఏమీ చెయ్యక్కర్లేదు. మనస్సు పూర్తిగా దేవుణ్ణి స్తుతించండి. అడ్డుగా ఉన్నటువంటి ఆ స్థితి అంతా కూడా సరళము చేసే దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం చేయవలసింది దేవుణ్ణి మనస్సు పూర్తిగా స్తుతించడం, ఆరాధించడం. దేవుని మీద మనసు పెట్టి ఎప్పుడైతే స్తుతిస్తామో, అందులో కొంతమంది మనలాగా నోరు మూసు కూర్చున్నారనుకో, పని అయ్యేదా? పని అవ్వదు. వాళ్ళు స్తుతిస్తున్నారులే, వాళ్ళు పాడుతున్నారులే అని కొంతమంది నోరు మూసుకుని కూర్చుంటూ ఉంటారు. వాళ్ళు కూడా మనుషులు సగం మంది నోరు మూసుకుని నా పక్కనోడు స్తుతిస్తున్నాడుగా, నేను తెరవలే అని కూర్చుంటే ఆ సమస్యకు పరిష్కారం దొరికేదా? దొరకదు. ప్రతి ఒక్కరిని యేసయ్య చూస్తూనే ఉన్నాడు. కొన్ని సమస్యలు గుంపుగా ఉండి ప్రార్థన చేసినప్పుడు జరుగుతాయి. ఫస్ట్ సమస్య ఒక్కడిగా ప్రార్థన చేశాడు, ఒక్కడిగా స్తుతించాడు, ఒక్కడిగా దేవుని ఆరాధించాడు. తన మొదటి ఉన్న ఆస్తి కంటే తర్వాత ఏమైంది? రెట్టింపు ఆస్తి అయింది. తర్వాత ఇద్దరుగా దేవుణ్ణి స్తుతించారు. ఆ ఇద్దరు దేవుణ్ణి స్తుతించటం వలన ఆస్తులు అంతస్తులు కంటే విలువైనటువంటి ఖైదీలు, అంతకంటే విలువైన ఆ చెరసాల నాయకుడు, ఆ కుటుంబముతో సహా కోట్ల విలువ కంటే ఎక్కువైన బాప్తిసాన్ని వాళ్ళు పొందుకున్నారు. ఇద్దరు స్తుతించారు. ఇక్కడ వందల మంది స్తుతించారు. ఒక రథం ప్రయాణం చేయగలిగినంత ఎడల్పు ఉండేటువంటి ఆ గోడ నేను చూశాను ఆ ప్రాంతానికి వెళ్ళి. కనుక ఆ గోడ ఏమైపోయింది? వందల మంది స్తుతించడం వలన గోడ, ఎరికో గోడ ఏమైపోయింది? అందుకనే సంఘముగా కూడి స్తుతించాలి. ఇంటిలో ఇద్దరు ముగ్గురు కూడి స్తుతించాలి. అవకాశం లేకపోతే ఒంటిగా అయినా దేవుణ్ణి స్తుతించాలి. ఆత్మతో సత్యముతో ఆయన్ని స్తుతించినప్పుడు మన పరిస్థితులన్నీ కూడా మార్చే దేవుడు ఆయన. మన అపజయాలన్నీ కూడా జయాలుగా మార్చే దేవుడు ఆయన. మొదట రెట్టింపు ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. తన కుమార్తెలంత అందగత్తులు ఆ ప్రాంతంలో లేరట. ఎంత గొప్ప భాగ్యం ఇచ్చాడు దేవునికి.
ఈ రోజున పిల్లల అందం కోసం తల్లిదండ్రులు ఎంత వెచ్చిస్తారో లేనిపోయి నేను తగిలిచ్చేస్తుంటారు. ఆత్మీయ అలంకారాలుంటే తగిలించకుండా, వస్తువులు వేయకుండానే వాళ్ళ ముఖంలో గ్లో కనపడాలి. వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు దైవికంగా నీ బిడ్డల్ని పెంచుతావో వాళ్ళకి ఏమి తగిలించక్కర్లా. వాళ్ళు ఎలాగున్నా వాళ్ళ ముఖంలో ఏం కనపడుతుంది? ఒక కళ కనపడుతుంది. మనమేమో వాళ్ళ కళ కోసం ఏయో చేస్తూ ఉంటారు, జిమ్మిక్కులు మ్యాజిక్లు చేస్తూ ఉంటారు. నాలాంటి వాళ్ళు వద్దంటే కోపడతారు, అవసరమైతే మందిరాలు కూడా మార్చేస్తారు. యోబు కుమార్తెలకి ఎన్ని పెట్టారు? ఏమన్నా లిస్ట్ ఉందమ్మా అందులో? ఏమన్నా? ఏమీ లేదు. ఆత్మీయమైన కళ కావాలి, ఆత్మీయ సౌందర్యం నీ బిడ్డలు కావాలని కోరుకున్న తల్లిదండ్రులు ఉంటే ఆ బిడ్డలు ఎక్కడికి వెళ్ళినా దీవించబడతారు. వాళ్ళు ఏ ఇంట్లో అడుగు పెడితే ఆ ఇంట్లో ఆశీర్వాదమే. అలా మన బిడ్డలు తయారవ్వాలి. హల్లెలూయా. కాబట్టి దేవుణ్ణి స్తుతిద్దాం, ఒంటరిగా స్తుతిద్దాం, ఇద్దరుగా స్తుతిద్దాం, కుటుంబంగా స్తుతిద్దాం, సంఘముగా కూడి దేవుణ్ణి స్తుతించే మనసు మనందరికీ దయచేయునుగాక. అనేకమైన ఆ రెట్టింపు ఆ దీవెనలు దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేసుకోండి 2 నిమిషాలు. అందరూ 2 నిమిషాలు ప్రార్థన చేసుకోండి. లైవ్ లో చూస్తున్న వారు కూడా ప్రార్థన చేసుకోండి. అయ్యా నాకు రక్షణ కావాలి, రక్షణ పొందని వారు ముఖ్యంగా ప్రార్థన చేసుకోండి. అమ్మా నీ కొరకు నా కొరకు ఆ యేసయ్య శిలువలో తన ప్రాణాన్ని అర్పించాడమ్మా, ఒక్కసారి నన్ను దర్శించు అని ప్రార్థన చేసుకో. ఎంతకాలం లోకంలో బ్రతుకుతావు? ఎంతకాలం లోకం ఇచ్చే ఆనందం కోసం ఎదురు చూస్తావు? ఎంతకాలం ఆ విధంగా నువ్వు బ్రతుకుతావు? బిడ్డ, దేవునికి నీ హృదయం ఇవ్వు, ఆత్మీయ సౌందర్యాన్ని సొంతం చేసుకో. ఓ లార్డ్ జీసస్, పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, కృప కలిగిన దేవా, ఒక్కసారి బిడ్డలను దర్శించిన ఆయన. అయ్యా యోబు అన్ని కోల్పోయాడు, నిన్ను స్తుతించాడు, నిన్ను ఆరాధించాడు. ఏమీ తీసుకురాలేదు, వెళ్ళేటప్పుడు ఏమీ తీసుకుపోను అని చెప్పి ఒక మంచి తీర్మానం కలిగి ఉన్నావు. అద్భుతంగా రెట్టింపు ఆశీర్వాదాన్ని ఇచ్చావు. అయ్యా 2 దెబ్బలు తిని, సువార్త కొరకు దెబ్బలు తిని, అయ్యా జైల్లో వేయబడి అననుకూల పరిస్థితుల్లో గాయాలు బాధ రేపినా రక్తం కారుతున్నా నిన్ను స్తుతించారయ్యా. ఆ స్తుతి ద్వారా కొంతమంది ఖైదీలు, చెరసాల నాయకుడు కుటుంబాన్ని ఆ రాత్రిలో రక్షించుకున్నా. ఎంత గొప్ప భాగ్యం! మనుషులందరూ కూడి స్తుతించినప్పుడు ఎరికో గోడలు కూల్చబడ్డాయి. ఎంత గొప్ప భాగ్యం! దేవా, మా సమస్యలు ఎరికో గొడవల మీదకి వస్తున్నాయి. మా సమస్యలు ఎరికో గొడవలే మమ్మల్ని బాధిస్తున్నాయి, అడ్డైపోయినాయి. ప్రతిదానికి అడ్డు, ప్రతిదానికి ఆటంకం. తీర్చబడాలంటే దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి ఆరాధించాలి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన ప్రభువా, మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా. మహాగణుడా, మహోన్నతుడా, ఈ ఉదయకాల సమయంలో మందిరంలో ఉన్న బిడ్డలు కానీ, లైవ్ లో చూస్తున్న బిడ్డలు కానీ నీ వాక్యం విన్నారు నాయనా. అయ్యా, ఒంటరిగా స్తుతించిన యోబుకు 2 ప్రతిఫలాన్ని ఇచ్చావు, స్థితిని ఉన్నత స్థితికి తీసుకెళ్ళావు. అయ్యా, 2గా స్తుతించిన పౌలు, శిల, చెరసాల్లో ఉన్న ఖైదీలందరూ, చెరసాల నాయకుడు కుటుంబముతో సహా ఒక్క వాక్యముతో, ఒక్క మాటతో నమ్మి బాప్తిసము పొందారు నాయన. ఎంత గొప్ప భాగ్యం వాళ్ళకి ఇచ్చా. లైవ్ లో చూస్తున్న వారు, ఇక్కడ చూస్తున్న వారు నెలల తరబడి, సంవత్సరాల తరబడి నీ మాట వింటున్నా, హృదయాన్ని కఠినం చేసుకుని
నీ దగ్గర నుండి ఎన్నో మేలులు పొందుకుంటున్నా నువ్వు అడిగినటువంటి వాళ్ళ మనస్సు నీకు ఇవ్వడం లేదు, నమ్మడం లేదు, నమ్మి రక్షణ పొందడం లేదు, నమ్మి బాప్తిసము పొందడం లేదయ్యా. నీ రాకడ సూచనలు గమనిస్తూ ఉన్నాం అయ్యా. భయంకరమైన భూకంపాలు, సునామీలు, యుద్ధ వాతావరణాలు అయ్యా, భయంకరమైన రోజుల్లో మేమున్నాము నాయనా. అయ్యా, ఒక్క మాట ఒక్క వాక్యంతో చెరసాల నాయకులు కుటుంబంతో సహా రక్షణ పొందారు. అలాంటి మనసు లైవ్లో చూస్తున్న బిడ్డల, అలాంటి మనసు మందిరములో మేలు పొందొచ్చు రక్షణ పొందని బిడ్డలకు కలుగునుగాక, రక్షణ పొందుదురుగాక. కుటుంబాలతో సహా నిన్ను ఆరాధించే భాగ్యాన్ని దయచేయి. కృపగలిగిన దేవా, ఒక్కసారి నీ బిడ్డలను దర్శించి, వేషధారణ భక్తి వద్దు నాయన, నటించే భక్తి వద్దు నాయన, ఒరిజినల్ యథార్థమైన నికార్సైన భక్తి కావాలయ్యా, యథార్థమైన బ్రతుకు కావాలి. ఒక్కొక్క బిడ్డ ఒక్కొక్క నిప్పుగా మండుచున్న కట్టిగా మండుదురుగా, అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడుదురుగాక. అవకాశం భక్తిని మార్చండి ప్రభువా. నిన్ను ఆరాధించేవారు యథార్థంగా ఆరాధించి, ప్రార్థించేవారు దొరికిని నమ్మి ప్రార్థన చేయమన్నావు. అలాంటి గొప్ప విశ్వాసాన్ని దయచేయి. పేరు పేరున దీవించి ఆశ్రదించి, అనారోగ్యంతో ఉన్న బిడ్డలను ముట్టండి. పరీక్షలు రాసిన బిడ్డలకు విజయాలు దయచేయి. వివాహాలు కాని బిడ్డలకు వివాహాలు జరిగించండి. పోలీస్ కేసుల్లో, కోర్టు కేసుల నుంచి విడిపించండి నాయన. గర్భఫలం లేని బిడ్డలకు గర్భఫలాలు దయచేయండి. ఒక్కసారి దరిచి ఉద్యోగస్తులు జీతాలు పెంచండి, ప్రమోషన్లు దయచేయి. ఏ బిడ్డ అయితే ఇంకా రక్షణ పొందలేదో కనీసం ఈస్ట్ల కన్నా రక్షణ పొందుదురుగాక. టీవీ కార్యక్రమాల్ని సపోర్ట్ చేస్తున్న బిడ్డలను బట్టి స్తోత్రాలు, అన్నదానాన్ని సపోర్ట్ చేస్తున్న బిడ్డలను బట్టి స్తోత్రాలు. ప్రభువా, 10 రోజులు టీవీ కార్యక్రమానికి స్పాన్సర్ చేస్తున్న ఈ కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు. అనేక రెట్లు సమృద్ధి కలుగును కాక, ఇంకా అనేక మంది అలాంటి వారు లేపబడుదురు గాక. ఇంకా నీ రాజ్య సువార్త విస్తారముగా ఎదగలిగే భాగ్యం మా సంఘానికి దయచేయి. నీ వాక్య ప్రకారంగా చేసే ప్రతి పనిలో నీ దీవెన మేము చూడాలి నాయన. నీ కృప, నీ కాపుదల మాపై ఉంచి నడిపించి, ఈ దినమంతా నీ కాపుదల బిడ్డలపై ఉంచండి అయ్యా. పైన భక్తి వద్దు నాయన, యథార్థమైన భక్తి, నిన్ను ప్రేమించి నీ సన్నిధికి వచ్చే మంచి భక్తిని దయచేయి. సొంత శక్తిని, సొంత జ్ఞానాన్ని, మనుషుల్ని నమ్ముకుంటే అవి ఎప్పుడు నట్టేట్లో ముంచుతాయో తెలియదు. నిన్ను నమ్ముకుంటే జయము నాయన, నిన్ను నమ్ముకుంటే ఆనందం, నిన్ను నమ్ముకుంటే ఐశ్వర్యం. నిన్ను నమ్ముకున్న ప్రతి కుటుంబం విలువైన కుటుంబాలుగా మార్చబడునుగా. మీరే మహిమ పొందండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. సజీవుడవైనా యేసయ్యా, సజీవుడవైనా యేసయ్యా, నిన్నాశ్రయించిన నీ వారికి సహాయుడవై తృప్తి పరచితివే. సముద్రమంతా సమృద్ధితో సజీవుడవైనా యేసయ్యా, నిన్నాశ్రయించిన నీ వారికి సహాయుడవై తృప్తి పరచితివే. సముద్రమంతా సమృద్ధితో ఆనందించెద నీలో, అనుదినము కృప పొంది ఆరాధించెద నిన్నే ఆనంద ధ్వనులతో.
ఆనందించద నీలో అనుదినము కృప పొంది ఆరాధించెద నిన్నే ఆనంద ధ్వనులతో సజీవుడవైనా యేసయ్యా నిన్నాశ్రయించిన నీ వారికి సహాయుడవై తృప్తి పరచితివే సముద్రమంతా సమృద్ధితో ఆనందించెద నీలో అనుదినము కృప పొంది ఆరాధించెద నిన్నే ఆనంద ధ్వనులతో ఆనందించెద నీలో అనుదినము కృప పొంది ఆరాధించెద నిన్నే ఆనంద ధ్వనులతో సజీవుడవైనా యేసయ్యా